రోజుకు 1,00,000 వసూలు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు కనీసం లైట్లు కూడా ఎందుకు వేయించడం లేదు? ఈ ప్రమాదాలపై అధికారుల వసూలపై ములుగు జిల్లా ఉన్నతాధికారుల సమాధానం ఏంటి? ఈ అంశానికి సంబంధించిన వరంగల్ జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా ఏటున్నారం మండలంలో ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ ఒక ఫారెస్ట్ అధికారులు అయితే ఒకే జిల్లాలో 3 చెక్ పోస్ట్ అమర్చిన పరిస్థితి నెలకొంది. అదే నేపథ్యంలో ప్రతి వాహనానికి 50 రూపాయల నుంచి 200 రూపాయల రుసుము వసూలు చేసి అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఫారెస్ట్ అధికారులకైతే చెప్పడం జరుగుతుంది. కానీ నిత్యం ఏటునాగారంలో చెక్ పోస్ట్ అమలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సరైన లైటింగ్ లేక, రోడ్డు సదుపాయం లేక ఉన్న ఎటువంటి బీటా ఆఫీసర్ల కనీసము వెళ్తురు లేకుండా రాత్రి పూట పాములు వచ్చి కూడా వారిని కరిచే ప్రమాదం ఉన్నా కూడా కానీ ఉన్నత అధికారులు ఈ రోజు వరకు కనీసం ఇక్కడ కరెంటు ఏర్పాటు చేసి పెట్టే పరిస్థితి చేయలేదు. దానివల్ల రీసెంట్లీ నిత్యం ఇక్కడ వాహనాలు పోయే క్రమంలో యాక్సిడెంట్లు జరిగి కొంతమంది ప్రాణాలు విడిచిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయినా కూడా ఫారెస్ట్ అధికారులు ఒక రోజుకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఒక చెక్ పోస్ట్ నుంచి ఆదాయం పొంది ప్రభుత్వానికి ఇస్తున్నామని ఒక గణకాలు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ఆ పైసలు పెట్టి అభివృద్ధి చేసిన పరిస్థితి దాఖలు అయితే కానరాని పరిస్థితి ఉంది. ఈ ఫారెస్ట్ ప్రాంతంలో ప్లాస్టిక్ నియంత్రణ చేపడతామని గత డిఎఫ్ఓ ఎస్ఎం కృష్ణ ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకొని ఈ చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వచ్చిన అధికారులు ఎవరు కూడా ఫారెస్ట్ లో మద్యంతో పాటు ప్లాస్టిక్ బాటిల్ విచ్చలు విడిగా పడి పర్యావరణానికి అంతరాయం కలిగిస్తున్నా కూడా దాన్ని తీసేసి మార్గం చేసే ప్రయత్నం అయితే ఈ అధికారులు చేయలేని పరిస్థితి ఉంది. కానీ ఒక రోజుకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు వసూలు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఆ ఫండ్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇదేంటని అడిగితే దీనికి ఒక చట్టం ఉంటది. ఒక మినిస్ట్రీ ఆఫ్ మొత్తం ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఒక క్యాబినెట్ కూర్చొని ఆ తర్వాత మాకు జీవో పాస్ చేస్తే ఆ జీవో ప్రకారం మేము డబ్బులు తీసి అభివృద్ధి పనులకు కేటాయిస్తామని గొప్పలు చెప్పుకున్న ఫారెస్ట్ అధికారులు ఈ రోజు వరకు ఎక్కడ అభివృద్ధి పథకాలని రోడ్లు కానీ ఆ ఏజెన్సీ ప్రాంతాల గూడెల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అమలు పరచని దారిద్ర్యం అయితే ఈ రోజు ఉందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇక్కడ లైట్ లేని కారణంగా రాత్రి వేళల్లో ఉద్యోగం రీత్యా బీట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ కింద అధికారులు డ్యూటీ చేసే క్రమంలో ఆ లైటింగ్ లేక వాహనాలు వచ్చి ఢీకునే పరిస్థితి ఉంది. అప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది. కానీ అయినా కూడా ఇక్కడ స్థానిక ఎఫ్డిఓ రమేష్, రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ వీళ్ళెవరు కూడా ఈడ కనీసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణంగా ఉందని అయితే ప్రజలు వాపోతున్నారు. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లాకు వచ్చేసి ఒక టోల్ గేట్, దాని కాకుండా ఫారెస్ట్ అధికారులు 2 టోల్ గేట్లు అమర్చారు. దీనివల్ల వాహనదారునికి తీవ్ర జేబులు చిల్లులవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టోల్ గేట్ కు 200 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఈ ఏటారం మండలంలో జరుగుతుంది. ఇంత చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం, స్థానిక లీడర్లు కూడా దీనిపై ఆచితూచి అడుగు వేసి ఇక్కడ దీన్ని తీసేయాలని డిమాండ్ గట్టిగా చేస్తున్నా కూడా ఏ యొక్క రాజకీయ వ్యక్తులు కూడా దీన్ని తీసేసే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇదే నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో రావడానికి అంటే ఫారెస్ట్ లో ఎంట్రీ కావడానికి ఫీజు మేము వసూలు చేస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పుకున్న ఫారెస్ట్ అధికారులు ఇప్పటికి కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. దీనికంటే మెయిన్ ప్లాస్టిక్ రహిత ఫారెస్ట్ గా చేస్తామని ములుగు జిల్లాని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ఈ ఫారెస్ట్ అధికారులు ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకపోవడంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ములుగు జిల్లా ప్రజలు మొత్తం కూడా ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ఫారెస్ట్ అధికారులను ఈ టోల్ గేట్లు ఎత్తేయాలి, దీనివల్ల మా జేబులు చిల్లులు పడుతున్నాయి, మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి అయ్యో ఎంత చెప్పులు మొదలుపెట్టుకున్నా కూడా ఈ రోజు వరకు ఈ ఫారెస్ట్ టోల్ గేట్ ఎత్తేని పరిస్థితి ఉంది. లక్ష్మణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.